థ్యాంక్ యూ దుర్గా. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి సమస్యాత్మక నియోజకవర్గ నేతలు హాజరయ్యారు. పాతపట్నం, పాయకరావుపేట, కొవ్వూరు, చీపురుపల్లి, నిడదవోలు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. గూడూరు, గుడివాడ, అవనిగడ్డ అభ్యర్థులపై స్థానికంగా వ్యతిరేకత వస్తుండగా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వొద్దని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. అయితే తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని అనిత మరొక వైపు చెప్తున్న పరిస్థితి. మరోవైపు గుడివాడలో స్థానికేతరులకు సహకరించేది లేదంటూ స్థానిక టీడీపీ నేతలు తీర్మానాలు చేసిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా సమస్యాత్మకంగా ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో, సున్నితమైన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటి గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? ఏ నియోజకవర్గాల మీద ప్రధాన చర్చ జరుగుతోంది ప్రజెంట్? వలి ముఖ్యమంత్రి చంద్రబాబు నియమంలో టీడీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కోఆర్డినేషన్ కమిటీ 2 టీములుగా ఏర్పాటు చేశారు. ఒకటి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన, మరొకటి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 120 సీట్లు ఇప్పటికే ఖరారు చేసుకున్నారు చంద్రబాబు. మిగిలిన దాదాపు ఇంకా 50-60 స్థానాల మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నాయి. దీన్ని సెకండ్ గ్రేడ్ సీట్లుగా టీడీపీ పెట్టుకుంది. ఎందుకంటే దీంట్లో వివాదాలు ఉన్న వాటిని సర్దుబాటు చేసే వ్యవహారాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా రోజుకు ఒక 10 నియోజకవర్గాల చొప్పున వివాదాలు ఉన్నాయి. వాటిని ఇక్కడికి పిలిపించి ఈ కమిటీ ద్వారా వారి అభిప్రాయాలను సేకరించి పార్టీ అధినేతకు ఈ కమిటీలు అందజేస్తున్నాయి. తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఈరోజు కీలకమైన నియోజకవర్గాలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వారికి నచ్చజెప్పడానికి కూడా పిలిపించారు. చీపురుపల్లి, పాయకరావుపేట, కొవ్వూరు తదితర కాన్స్టిట్యున్సీలు నుంచి కూడా నేతలను పిలిపించారు. వారిని కూడా పిలిపించి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల కూడా అని వారి అభిప్రాయం తెలుసుకుంటారు. ముఖ్యంగా జవహర్ కొవ్వూరు నుంచి కూడా తీవ్రంగా ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతలంతా కూడా ఇప్పుడే చంద్రబాబు నివాసంలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలు అశోక్ బాబు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా వారి అభిప్రాయాలన్నీ రికార్డ్ చేశారు. అవన్నీ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఖరారు చేసినా కూడా అక్కడ కూడా కొంత వివాదాస్పదంగా కొంత నేతలు వ్యవహరిస్తున్నారు. వారు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని ముఖ్యంగా చూస్తే కనుక అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుడివాడలో నిన్ననే అనౌన్స్ చేశారు. దేవినేని అవినాష్ పేరు అనౌన్స్ చేశారు. అదేవిధంగా గూడూరులో కూడా పాశం సునీల్ కుమార్ని అనౌన్స్ చేశారు. వీరి పట్ల కూడా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ నేతలను కూడా పిలిపించి పార్టీ నష్టచెప్తుంది. భవిష్యత్తులో మీకు తగిన ప్రాధాన్యత ఉంటే, ఒకవేళ వారు తెలిసి తెలియక ఎటువంటి మీ పట్ల ఏమైనా అమర్యాదగా ప్రవర్తిస్తే ఎన్నికలకు మీరు కష్టపడి పనిచేసి వారిని గెలిపించండి. తర్వాత ఏదైతే మీ అవకాశాలు మేము కల్పిస్తామని కూడా పార్టీ పెద్దలు వారికి అయితే నచ్చజెప్తున్నారు. వీరందరి దగ్గర సమాచారాన్ని సేకరించి చంద్రబాబుకి వీరు ఏదైతే డేటా మొత్తం కూడా ఇస్తున్నారు. చంద్రబాబు దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నారు. చకచకా అయితే నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి. ఇమీడియట్గా పార్టీ నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలను బట్టి చంద్రబాబు కూడా ఆ నేతలతో పిలిచి మాట్లాడుతున్నారు. పిలిచి ఏదైతే ఒక ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసిన తర్వాత స్థానికంగా ఎందుకు వ్యతిరేకత వస్తుంది వారితో కలిసి మాట్లాడి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే వారి అభిప్రాయాలను కూడా వారు ఏదైతే వాళ్ళకి అనుమానాలను కూడా నివృత్తి చేసే కార్యక్రమాలు అయితే చంద్రబాబు చేస్తున్నారు. నిన్న చూస్తే కనుక పరుచూరు నియోజకవర్గానికి చెందిన ఏలూరు సాంబశివరావు పట్ల కూడా స్థానిక నేతలు తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేస్తుందో వారిని కూడా పిలిపించి మాట్లాడిన తర్వాత వాళ్ళైతే కొంత శాంతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమని వ్యతిరేక వర్గం భీష్మించి కూర్చుంది, వారందరితో కూడా పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. వారికి భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే మీ పట్ల చులకనగా చూస్తున్నారో వారిని కూడా కఠినంగా మందలిస్తామని చెప్పి వారి ఇగోను కూడా సాటిస్ఫై చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా పార్టీలో అంతర్గత కలహాలను సమసిపోయే విధంగా కూడా ఇక్కడ కమిటీలు అయితే పనిచేస్తున్నాయి. మరి కాసేపట్లో చంద్రబాబు కూడా ఇక్కడ ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో నేతలతో మరి కాసేపట్లో సమావేశం అయితే జరగబోతున్నారు. చంద్రబాబు నివాసంలో వివాదాస్పద నియోజకవర్గాల ఏదైతే సమన్వయ కమిటీ సమావేశాల అభిప్రాయాల సేకరణకి భారీ ఎత్తున కూడా ఇక్కడ అంతా కూడా తరలివచ్చారు. చంద్రబాబు నివాసం
నివాసం దగ్గర చాలా కోలాహలంగా ఉంది. ఏదైనా ఇక 2-3 రోజుల్లో దాదాపు 50 నియోజకవర్గాల సమస్యాత్మక నియోజకవర్గాల పేరుతో టీడీపీ పిలుస్తుంది. ఈ సమస్యాత్మక నియోజకవర్గాల్లో 50 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చి అధినేత 50ని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల టికెట్ల ఎంపిక అనేది పూర్తవుతుంది. 175 కూడా 2-3 రోజుల్లో రెడీ అవుతాయని టీడీపీ అధిష్టాన వర్గం చెప్తుంది. వలి థ్యాంక్ యూ రవిచంద్.